అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢమాస శుక్లపక్ష. ఈరోజు దశమి స్వాతి నక్షత్రం. ఈరోజు శనివారం స్వాతి నక్షత్రంలో కూడినది విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా శనివారం దశమి వచ్చింది కదా, అందువలన ఈరోజు ఓం సీతారామాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈ నామాన్ని ఈరోజు జపిస్తారో ఈ దశమి గడియల్లో వాళ్ళకి విజయము ప్రాప్తిస్తుంది. అంతేకాదు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ప్రేమ, ఆప్యాయత, దయ, జాలి గుణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. కోపం తగ్గుతుంది. మీరు చేసే పనిలో మీకు అద్భుతాలు కనిపిస్తాయి. చాలా విశేషమైన శక్తి ఉంటుంది దశమి రోజు రామనామము జపిస్తే. ఇక ఈరోజు అందరూ కూడా రామనామాన్ని జపిద్దాం. ఓం సీతారామాయ నమః. ఓం సీతారామాయ నమః. చాలా బాగుంది కదా. చక్కగా ఈ నామాన్ని ఈరోజు జపించండి. మీ మనసు చాలా ఆనందంగా ఉంటుంది. అద్భుతమైన రిజల్ట్. మీరు మనసులో ఈ నామాన్ని ధ్యానం చేసి చూడండి. అప్పుడు మీ ముఖంలో కాంతి, కళ్ళల్లో కాంతి, ఎటువంటి ఆనందం ప్రాప్తిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా వాటిని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చెడుని నిర్లక్ష్యం చేస్తే మంచిదే, మూర్ఖుల మాటల్ని నిర్లక్ష్యం చేస్తే మంచిదే. కానీ మనకు అంత అనుభవం అయిపోయింది. ఇక దీంట్లో మనము చాలా అనుభవస్తులు. ఇక మన ఏకాగ్రతని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అపఘాతాలు గ్యారంటీ. అవును కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. 25, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ ఏకాగ్రతని కొంచెం నిర్లక్ష్యం చేయండి, ఏమైనా జరగచ్చు. అందుకే నిర్లక్ష్యం చెడుని చేయాలి, కానీ మంచిదాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మంచిది ఎన్నిసార్లు ఎంత అనుభవం ఉన్నా ప్రతిరోజు ఒక కొత్త విధమైన అనుభూతిని ఇస్తూ ఉంటుందంట. అందుకే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. ప్రతిరోజు మనకి ఇంపార్టెంటే. అయినప్పటికీ కొత్త తరంగా మనం ఎందుకు చూస్తామంటే ప్రతిరోజు జీవితంలో ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది అని అర్థం. దీన్ని ఇలా మంచి మాటగా మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వదు. దానికి ఒక కథ తెలియచేస్తే పూర్తిగా అర్థమవుతుంది. అనగా మీకు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకండి దయచేసి. ఏదో రేపు చేసుకుందాము, ఎల్లుండి చేసుకుందాము, నాన్న అమ్మ ఏదో చెప్తారు, ఈరోజు ఈ పని చేసుకుని రా అని. ఓకే డాడీ అంటారు. తర్వాత సాయంత్రం వచ్చి డాడీ అడిగితే ఏమైందంటే రేపు చేసుకుందామని ఉండిపోయాను. అంటే ఒక చిన్న పనిని రేపటికి మీరు పోస్ట్ పోన్ చేశారు అంటే జీవితంలో వాటికి అలవాటు పడి భవిష్యత్తులో ఏ పనిని కూడా జీవితంలో సాధించలేకపోతారు. గుర్తుంచుకోండి, చిన్న పనైనా పెద్ద పనైనా అవకాశం దొరకంగానే దాన్ని ఆచరించే వాళ్ళు జీవితంలో గొప్ప స్థాయి, గొప్ప వ్యక్తి, గొప్ప మనస్తత్వము,
వాళ్ళు అనుకోంది పొందగలరంట. ఎవరైతే ఈ రోజు చేసే పని రేపు అంటారో, ఈ రోజు చేసే పని ఎల్లుండి అంటారో, ఆ ఇంట్లో ఎప్పటికీ వాళ్ళ అదృష్టవంతులు అవ్వలేరు, వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళలేరు. ఇది అనుభవంతో వచ్చే మంచి మాటలు. వీటిని బాగా గమనించండి. ఒక ఆయన చాలా పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఒకరోజు. ఇది చిన్న కథగా కాదు, జస్ట్ చెప్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి చాలా ఆయన వేరింకేం అడగలేదు, గురుగారు రోజు మీరు ఏదైతే మంచి మాటలు చెప్తూ ఉంటారో అవి చాలా బాగుంటాయి, చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. మా పిల్లలు కూడా కూర్చొని చూస్తారు. అది చూసిన తర్వాతే వాళ్ళు బయటికి వెళ్తారు స్కూల్కి. దానికోసం 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయినా ఆ మొదటి మంచి మాట ఏదైతే ఉంటుందో దాని వినే వాళ్ళు స్కూల్కి వెళ్తారు. గురుగారు చాలా బాగా నచ్చాయి, అంతా బాగుంది. సరే, జాతకం అన్ని చూస్తుంటే, గురుగారు మా ఆవిడకి మీరు ఒక మాట చెప్పాలి గురుగారు. ఏంటి చెప్పండి సార్ అంటే, మా ఆవిడ పూర్వంలో మేము కష్టాల్లో ఉన్నవాళ్ళే. మా నాన్నకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్నున్నా మేము కష్టాలను పెరగొచ్చాం గురుగారు. వచ్చిన తర్వాత నేను చాలా కష్టపడి పిల్లల్ని బాగా చదివించాలి, కుటుంబంలో బాగుండాలి అనుకుని ఉండేవాళ్ళం. సరే, నేను జనాల్లో తిరిగే వ్యక్తిని, జనాల వ్యక్తిని, కష్టపడుతూ ఉంటాను. అందుకోసం ఒక ఇల్లు కావాలి అని చెప్పి ఒక అద్దిల్లు, మంచిగా ఉండే ఇల్లు పెట్టుకుందాము. ఆ ఇంట్లో ఎప్పుడూ నా భార్య ఆ ఇంటిని శుభ్రంగా పెట్టుకునేది కాదు. నాకు బాధేసేది. ఇల్లు శుభ్రంగా పెట్టుకో అంటుంటే, నువ్వు సొంత ఇల్లు కట్టినప్పుడు నేను శుభ్రంగా పెట్టుకుంటానులే అంటూ ఉండే గురుగారు. సర్లే చెప్పి నేనే అలసిపోయి నేనే నిర్లక్ష్యం చేశాను. ఇంటికి వచ్చేవాడిని కాదు. నా పని పొద్దున్నే లేచి నా రూమ్లో నుంచి వెళ్ళిపోతే రాత్రి డైరెక్ట్గా రూమ్లోకే వచ్చేవాడిని. ఎందుకంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉండేది కాదు. ఎక్కడ బట్టలు అక్కడ ఉండేవి, ఎక్కడ పాత్రలు అక్కడ ఉండేవి, ఎక్కడ ఫుడ్ తినేసి పేపర్లు అక్కడ పారేసింటే పిల్లలు అవి కూడా అక్కడే ఉండేది గురుగారు. నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ? ఎన్ని రోజులు చెప్పింటాను అడగండి అని పాపం ఏడ్చుకొని బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. మగవాడు, జవాబుదారీయుతమైన వ్యక్తి, కుటుంబం కోసం శ్రమించే వ్యక్తి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్తున్నాడు ఈ మాటని. తర్వాత అదంతా విన్న తర్వాత, సరే ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అని నేను అడిగాను. తర్వాత ఆయన కంటిన్యూ చేశాడు అలాగే. అలా కష్టపడి గురుగారు ఆ సైటే దొరకదు, అటువంటి జాగాలో 3 కోట్లు పెట్టి సైట్ కొనుక్కున్నాను. 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను గురుగారు. 5 కోట్లు. అంత గొప్ప ఇంటికి గ్రూప్ ప్రవేశం చేసి 5 సంవత్సరాలు అయింది గురుగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఈ ఆశ ఉంటుంది కదా, నా ఇల్లు ఇది అని. ఇల్లు ఫినిష్ అయిన తర్వాత ఒక్కరిని కూడా మా ఇంటికి నేను తీసుకురాలేదు గురుగారు. అడగండి ఆమెను, ఏమన్నా నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఇంటికి ఏమన్నా వస్తారేమో, ఆఫీస్కి పిలిచి అట్లే మాట్లాడి పంపించేస్తేనే కానీ ఇంటి వరకు తీసుకొని రాను గురుగారు అన్నారు. ఎందుకు సార్ అంటే, ఎంత బాధతో చెప్తున్నాడంటే, గురుగారు పాత ఇంట్లో ఏదైతే ఉండిందో స్వంతిల్లు గురుగారు అదే ఇంట్లో ఉన్నాం. ఒక గుడిసింట్లో అయినా క్లీన్ చేసి పెట్టింటారు గురుగారు. ఏంటి క్లీన్ చేసి పెట్టింటారు, పేడతో అలికి ఒక ముగ్గేసింటారు. మా ఇంట్లో అది కూడా లేదు గురుగారు. అంత ఇంట్లో అంత కష్టపడి అంత గొప్ప ఇల్లు కట్టుకున్నా ఎవరైనా దిగు ఆఫీస్ పెట్టుకుంటే ఇంట్లోకి వస్తారు అని భయంతో దూరంగా ఆఫీస్ పెట్టుకున్నా గురుగారు. ఇంటికి ఎవరు మా బంధువులు వచ్చినా అట్లే పంపిస్తా. ఇంట్లో పోతే ఆ ఇల్లు అంత విలువ అనేది తెలీదు. అంత గలీజ్గా, అంత శుభ్రత లేకుండా ఉంటుంది ఇల్లు. ఎక్కడ డైనింగ్ టేబుల్ పోతే అక్కడ ఈగలు ఉంటాయి. తర్వాత ఏది ఎక్కడ తెచ్చింటే అక్కడే పాసిపోతూ ఉంటాయి. గురుగారు మీరు నేను చెప్తే నమ్ముతారో లేదో కానీ, నేను పొద్దున్నే కాఫీ తాగేసి ఆడు పెట్టింటే 3 రోజులు ఊర్లో లేకపోతే మళ్ళీ వచ్చి చూస్తే అది అక్కడే ఉంటుంది, తీసిండారు గురుగారు. అంటే పనోళ్ళు లేదా సార్ అన్నాను. నాకు బాధేసింది. పనోళ్ళు లేదా? పనోళ్ళు పెట్టుకోండి. అంత పెద్ద ఇల్లు, 1-2 పనోళ్ళు పొద్దున్నే సాయంత్రం వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తారు కదా అంటే, గురుగారు ఆ పని కూడా చేశాను. పనోళ్ళని పెట్టుకున్నాను. ఆ పనోళ్ళు వచ్చిన తర్వాత సోఫా పైన కూర్చొని మొబైల్ చేతిలో పట్టుకొని మొబైల్ చూసుకొని రిమోట్ అదుక్కొని ఉంటుందే కానీ పనోళ్ళు వచ్చినప్పటి ఇంకా నాకు భోజనం చేయడమే మానేసింది. పిల్లల్ని కూడా స్కూల్కి టైం పంపించదు గురుగారు. పిల్లలకి స్కూల్కి భోజనానికి పంపించదు. మొబైల్ ఎత్తుకుంటుంది, ఆర్డర్ పెడుతుంది, ఫుడ్ బ్రేక్ఫాస్ట్
పొద్దున్నే 7 గంటలకు లేసి బ్రేక్ఫాస్ట్ అని ఆర్డర్ పెడితే ఇంటికి వస్తుంది, దాని బాక్స్లో కేసి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంది, ఇంకా అయిపోయింది. మళ్ళీ నేను లేచి స్నానం చేసుకుని నేను వెళ్ళిపోతాను గురుగారు, నాకు ఇంట్లో ఇదవ్వదు. ఆమె కాఫీ అలవాటు ఉంది కాబట్టి కాఫీ తయారు చేస్తుంది, అది నాకు ఒక కప్ ఇస్తుంది, అడగండి నా కోసం ఎప్పుడైనా చేయిందేమో అంటున్నాడు. ఎంత బాధతో చెప్తున్నాడంటే చాలా ఆయన ఆ ప్రజెంటేషన్ కదా నాకే ఏడుపు వచ్చేసింది. ఎందుకు ఇటువంటి కఠినమైన పరిస్థితులు? ఎందుకు? ఆవిడకి బద్ధకమా లేకపోతే ఇంకేమైనా? అంటే చూడ్డానికి బాగానే ఉన్నారు, ఆమెకి ఏమీ రోగం లేదు. నేను ఆవిడ్ని ఏంటమ్మా ఇంత పెద్ద ఇల్లు, ఇంత శుభ్రత, ఒక ఇంటికి బంధువులు వచ్చి వెళ్తూ ఉంటేనే కదా అది గోకులాన వనం అంటారు, నలుగురు వచ్చి ఇంట్లో భోజనం తినేసి వెళ్తూ ఉంటేనే కదా మీరు ఆనందంగా ఉండేది అంటే అప్పుడు ఆమె ఏమీ మాట్లాడతలేదు. ఏమి నాడితే ఇవన్నీ విషయాలు, ఇంటి విషయాలు వేరే వాళ్ళ దగ్గర చర్చిస్తే నాకు నచ్చదు గురువు గారు అని చెప్పేసి కోపం చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. ఆయన నా దగ్గర కష్టం చెప్పుకోండి, ఆమెకి ఇన్సల్ట్ అయిపోయిందంట. అలా ఆమె లేచి వెళ్ళిపోయింది కిందకి. తర్వాత ఆయన కూర్చొని ఆయన పిల్లల జాతకాలు చూసుకొని వెళ్ళారు. అంటే ఇటువంటి స్త్రీలు మారాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక భర్త మీకోసము రాత్రి పగులు కష్టపడి శ్రమించి ఆయన మీకోసం అంత చేస్తున్నాడంటే ఆయన కోసం శుభ్రత, పొద్దున్నే స్నానం చేయడం, దేవుడు దీపం పెట్టుకోవడం, వాళ్ళకి టైంకి పిల్లలకి భోజనం పెట్టడం, తర్వాత శుభ్రంగా కనబడడం, ఇవన్నీ చేసుకుంటే ఆయన ఎంత ఆనందంగా ఉంటాడో ఆలోచించండి. ఒకటే, ఏ ఇల్లు అయితే శుభ్రత ఉంటుందో, ఏ ఇంట్లో అయితే భార్య శుభ్రతగా అన్నింటినీ సరిగా కాపాడుకుంటూ ఉంటుందో, అన్ని ఆ ఇంట్లో భర్తకి నచ్చినట్టుంటే ఏ భర్త కూడా బయట టైం స్పెండ్ చేయడు. అరే నా ఇల్లు ఉంది, నేను ఇంట్లో వెళ్ళి నా భార్య పిల్లలతో ఉంటా, ప్రశాంతంగా ఉంటా, విశాలంగా ఉంది, ఆనందంగా ఉంది, ఇంట్లో ఎవరో మనకి అతిథులు ఉన్నారు, ఇంట్లో వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాము అని ఇంట్లోనే వచ్చి ఉంటాడు. అదే ఇల్లు శుభ్రత లేకుండా అసూయంగా ఇంట్లో పరిస్థితులు విషంగా ఉంటే, ఇంట్లో ఎవరు అతిథులే రాకుండా ఉంటే ఆ ఇంటికి భర్త ఎందుకు? బయట టైం స్పెండ్ చేసుకుని ఉదయం వెళ్తే రాత్రి 12కి వస్తారు. ఏదో ఒక రోజు ఆయన ఆరోగ్యము చెడుతుంది, మీకు వైదుత్యం త్వరలో వస్తుంది, ఇల్లు అనాథగా ఇల్లుగా అయిపోతారు. పిల్లల దగ్గర వాళ్ళకి వీళ్ళకి కమ్యూనికేషన్ కట్ అయిపోయి దిశ దిక్కు లేకుండా ఇల్లు అయిపోతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ ఇంటిని మీరే కాపాడుకోవాలి, మీ జీవితాల్ని మీరే కాపాడుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతిరోజు కూడా మనకి కొత్త ఆపర్చునిటీ, రోజు రోజుకి మనం శ్రేష్ఠ మంచి స్థాయికి వెళ్ళాలి కానీ దిగజారకూడదు కదా. ఇప్పుడు చూడండి, ఆయన 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడంట పాపము. అంత గొప్ప వ్యక్తి ఆ ఇంట్లో అంత వరస్ట్గా ఉంది అంటే ఏ మనిషిని అతిథులు ఇంటికి వస్తారు చెప్పండి? ఎవరైనా ఇంటికి వస్తే ఏమయ్యా ఇప్పుడు మీ ఇంట్లో ఇంత గలీజ్ ఉంటుంది లేదో అలా ఉంటే ఇంకొక రోజు రారు. భర్తకి అంత అసూయంగా అనిపిస్తుంది ఇంట్లో, భర్తకే ఇల్లు అలా అనిపిస్తుంది అంటే ఇంటికి వచ్చే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అవును కదా. చాలా బాధతో చెప్పాడు ఆ మాట. ఇటువంటి ఇళ్ళు మన భారతదేశంలో కాదు, మన చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఎదురిస్తున్నారు. దయచేసి ఆ తల్లి తండ్రైనా మీ కూతుర్లకు చెప్పండి. లేదో మగవాళ్ళు అంత గలీజ్గా ఉంటే వాళ్ళైనా అత్తామామలైనా, కోడళ్ళ అత్తామామలైనా కొడుకుకి చెప్పండి. వీళ్ళిద్దరిలోనూ ఉంటాయి ఇటువంటివి, వన్ సైడ్ కాదు ఇది. అలా దయచేసి ఆ ఇంటిని ఎవరు రెడీ చేస్తే ఆ ఇల్లు సంసారం బాగుపడుతుంది. నాకు అనిపించింది వీళ్ళు ఎప్పుడు వదిలేస్తారో ఈ పరిస్థితిని, వీళ్ళు ఎప్పుడు బుద్ధి చెప్తారో అని. అంటే ఆ అమ్మాయి చూడ్డానికి బాగానే ఉన్నారు, మంచి చూడ్డానికి లెవెల్ స్టాండర్డ్ అంతా బాగానే ఉంది. ఒకటే నిర్లక్ష్యం, బద్ధకము. ఆ నిర్లక్ష్యం, బద్ధకం ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంతే, టైం తినడం, పడుకోవడం అంతే. ఈరోజు దాన్ని నేను సైకాలజీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి సార్ అంటే సైకాలజీ డాక్టర్ దగ్గర కూర్చోబెట్టినా కూడా అదే, ఏం లేదయ్యా అమ్మాయికి బద్ధకం అలవాటు పడింది, నువ్వు చెప్తే నువ్వు చెడ్డోడు అయిపోతావు, వాళ్ళ అమ్మ నా చేతిలో చెప్పించుకొని డాక్టరే చెప్పారంట. ఇంకేం చేస్తాం? అలా ఆలోచించండి. దయచేసి ఇటువంటి విషయాల్ని కాస్త గంభీరంగా తీసుకొని ఇంటిని కాస్త శుభ్రంగా పెట్టుకోండి. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ అన్ని సంతోషము అన్నీ ఉంటాయి. శరీరం శుభ్రం పెట్టుకుంటే సరిపోదు, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో ఆటోమేటికలీ అన్ని శుభ్రతకి కన్వర్ట్ అయిపోతాయి. దాని నుంచి శుభ్రత, స్వచ్ఛత, పరిశుభ్రత, స్వచ్ఛత అనేది
హృదయానికి ఎలా కావాలో ఇంటికి కూడా అలాగే కావాలి. అప్పుడే ఆ ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇక ఈరోజు రోజుకు ఒక పరిష్కారం అని తెలియచేశాను కదా. ఆ విషయాల్లో ఎవరైనా ఏదైనా భూమి అమ్మడానికి అవ్వట్లేదు, సేల్ అవ్వట్లేదు, ఆ భూమి సేల్ చేసేయాలి అనుకుంటే ఎవరి పేరులో ఉంటుందో ఆ భూమి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక చిటికెడు నల్ల నువ్వులు, చిటికెడు ఉప్పు దాన్ని ఒక పేపర్లో కట్టుకొని రాత్రి తల కింద పెట్టి పడుకోవాలి. పొద్దున్నే లేచి స్నానం అయిన తర్వాత దాన్ని తీసుకొని ఆ భూమి దగ్గరికి వెళ్ళి ఇది సేల్ అయిపోవాలి అని చెప్పి అందులో వేసేయాలి. ఎందుకంటే ఉప్పు నువ్వులు రెండు రుణమే. ఆ భూమికి రుణం ఉంటే అది సేల్ అవ్వదు. ఎప్పుడైతే ఉప్పు మరియు నువ్వులు కలిపి అక్కడ వేసేస్తామో, ఒక చిటికెడు ఇంతే వేసేస్తామో రుణం తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని కొనుక్కుంటారు, మంచిదవుతుంది. ఈరోజు స్వాతి నక్షత్రం, అశ్విని మక మూల నక్షత్రం వారికి సాధక తార, శుభకరమైన రోజు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత మంచిది కాదు. కృతిక ఉత్తరాషాఢం వారికి క్షేమ తార, శుభమే. ఇక రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు విపత్తార ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, అత్యంత శుభకరమైన రోజు. ఆరిద్ర స్వాతి శర్భిష నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార, జాగ్రత్త వహించండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార, మంచిది కాదు, జాగ్రత్త వహించండి. వాస్తు పరిష్కారం, ఇంట్లో చాలా వరకు ఇంటి ద్వారాలు పై సింహద్వారానికి అదుక్కునేలా ఎటువంటి గ్లాసెస్ అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది సింహద్వారానికి అటాచ్డ్ పైన మంచి ఒక డిజైన్ గ్లాస్ వేసేస్తారు. దయచేసి అలా పెట్టకండి. సింహద్వారం పైన మన ఏదో ఒక పిల్లరో లేదా ఇటుకలో కాస్త కట్టి దానిపైన మీరు వెలుతురు కోసం ఏమైనా చేసుకోండి, కానీ దానికే అటాచ్మెంట్ చేసుకోకూడదు. లెఫ్ట్ రైట్ చాలా మంది విండోస్ పెట్టుకుంటారు, అవి ఉండొచ్చు, కానీ పైన మాత్రం అలా రాకుండా చూసుకోవడం మొదటిది. రెండోది, ఏ ఇంట్లో అయితే తూర్పు దిశకి ఒక విండో కూడా ఉండదో ఆ ఇంట్లో ఐశ్వర్యము అనేది అభివృద్ధి చెందదంట. దయచేసి ఒక్క విండో అయినా ఉండాలి, అటువైపు నుంచి గాడైనా రావాలి ఇంట్లోపలికి. అలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో అది మంచిదే. తూర్పు ఉత్తరానికి అధికంగా విండోస్ వెలుతురు ఇంట్లోకి వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉత్తరానికి తూర్పుకి కన్నా ఎక్కువ శాతం దక్షిణం పరమిట వస్తుంది అంటే ఆ ఇంట్లో ఐశ్వర్యాభివృద్ధులు అవన్నీ తగ్గుతాయి. దేవుడి పైన భక్తి తగ్గుతుంది. ఆ ఇంట్లో ద్వేషము, వైరాగ్యము, కుటుంబంలో అలసట ఇటువంటివే కనబడతాయి అని అర్థం. ఇవన్నీ బాగుండి కుటుంబం అంటే అలసట, కుటుంబంలో వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, ఏదో ప్రశాంతత లేదు అంటే ఆ ఇంట్లో కాకాయము అనేది ఉంటుంది, ఆయం కరెక్ట్గా లేదు అని అర్థం. అప్పుడు ఒకటే పరిష్కారం, ఇల్లునైతే మనం డొమలేషన్ చేయలేం కదా, దాని నుంచి ఆ ఒక శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీ వల్ల ఆ ఆయము నుంచి వస్తున్న ఎనర్జీ కెపాసిటీ తగ్గుతుంది. ఆటోమేటికలీ మన ఇంట్లో అప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రశాంతత అనగానే మనం విత్తనం వేస్తేనే చెట్టు రాదు. ఆ చెట్టు నిదానంగా పెరిగి 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 ఎలా రోజు రోజు మన పైన ప్రభావం చూపిస్తుందో అదే విధానంగా శ్రీవాస్తు కూడా పెట్టంగానే ఇమ్మీడియట్ మనకి ఏదో అయిపోతుంది లేదు, నిదానంగా అలాగే పెరుగుతూ ఉంటుంది. రేపు తొలేకాదశి, మీకు తెలుసు కదా, ఆదివారం వచ్చింది. తొలేకాదశి అంటే చాలా విశేషమైన పర్వదినం. రేపు ఏకాదశి రోజు సాక్షాత్ మహావిష్ణు నిద్రకి జారుకుంటారు. నిద్రకి వ్యవస్థ, నిద్రపోవడానికి అంతా వ్యవస్థ చేసుకుంటారు రేపు. అటువంటి ఏకాదశి ఈ ఒక 24 ఏకాదశిలో ఇది కూడా అత్యంత మహోత్తరమైన ఏకాదశి. విశేషంగా నారాయణకి రేపు ఉదయాన్నే తులసి అర్చన మరియు నువ్వుల ఉండలు నైవేద్యం పెట్టడం ఇది చాలా విశేషం. మరియు ఏదైనా పళ్ళ రసం దేవుడికి నైవేద్యం పెడతారు. మరియు మహావిష్ణు పేరులో నమస్కరించి పూజించి రేపంతా కాళ్ళకి వేసుకునే పాదుకలు గురువులకి, లేదో ఎవరికైనా పేదవాళ్ళకి చెప్పలు, వస్త్రాలు దానం చేస్తే మహోత్తరమైన పుణ్యఫలం రేపు. అనుకూలం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసుకోండి. అయితే రేపు ఉదయం మాత్రం లేచి విష్ణుకి తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం చదువుకోండి, లేదా తులసి అర్చన చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలను జపించుకోండి.
ఆ మహావిష్ణు అనుగ్రహం ఉంటుంది. ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే మీ చిన్న పిల్లలు మన ఇంట్లో ఉంటే తీసుకెళ్ళండి దయచేసి. ఈరోజు సాయంత్రం ఎవరికే కానీ పిల్లలకి బాలారిష్టం బాలగ్రహ దోషాల వల్ల ఈ 4 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అనారోగ్యం ఉంటే ఈరోజు సాయంత్రం వెళ్ళి ఆ ఒక పిల్లవాడిని పట్టుకొని చక్కగా దేవస్థానాన్ని మీరు ఒక్క ప్రదక్షిణ అయినా సరే, గర్భగుడి కానీ దేవస్థానం కానీ ఏదో ధ్వజస్తంభాన్నైనా తిరగండి. అలా ఒక ప్రదక్షిణ అయినా సరే, 3 ప్రదక్షిణలు అయినా సరే, 5 ప్రదక్షిణలు అయినా సరే, అలా చక్కగా ప్రదక్షిణ చేసుకొని ఆంజనేయ స్వామి గుడిలో ఇచ్చే సింధూరాన్ని కాస్త పిల్లలకి నుదిటిలో రాపించుకొని రండి. దీని వలన వాళ్ళపైన ఏదైనా బాలారిష్ట బాలగ్రహ దోషాలు ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. పిల్లవాళ్ళ కోసం తల్లి తండ్రి ఆచరించాల్సిన ఒక మంచి యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.